డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం థర్డ్ బిఏ స్టూడెంట్స్ కోసం సెమిస్టర్ 6లో జనరల్ పేపర్ 7Aలో వ్యవసాయ అర్థశాస్త్రం అంటే అగ్రికల్చర్ ఎకనామిక్స్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మీద చర్చ చేద్దాం. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోను రేపు గ్రూప్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను మీకు చాలా ఉపయోగకరమైనటువంటి టాపిక్. అందుకు జాగ్రత్తగా వినండి. ఈ టాపిక్ మనది వ్యవసాయ అర్థశాస్త్రం కాబట్టి భూ సంస్కరణ. ఈ టాపిక్ ఏంటి? భూ సంస్కరణ అంటే ఇంగ్లీష్లో ల్యాండ్ రిఫార్మ్స్ అంటాం. ఏమంటామండి? ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణ. ఈ పేరులోనే మనకు కనిపిస్తుంది. మన దేశం ముఖ్యంగా వ్యవసాయ దేశం. అంటే భూమిని నమ్ముకుని జీవించే వాళ్ళు 60 నుండి 70% మంది ఉన్నటువంటి దేశం. భూమిని నమ్ముకుని అంటే వ్యవసాయం చేయాలంటే మరి భూమి కదా, ఆకాశంలో చేయలేదు కదా. కాబట్టి అపార్ట్మెంట్లో చేయాలి భూమి. ఆ భూమికి సంబంధించిన కష్టాలన్నింటినీ, ఆ భూమిని నమ్ముకున్న రైతుల యొక్క కష్టాలన్నింటినీ తగ్గించి భూమి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెంచి భూమిలో ఉన్నటువంటి సారవంతమైన భూమిలో ఉన్నటువంటి సారాన్నంతటినీ, ఈల్డ్ అంతటినీ కూడా బయటకు తీసుకొచ్చి దాన్ని దేశాభివృద్ధి కోసం ఉపయోగించుకునే విధానాలని భూ సంస్కరణ అంటాం. ఏనా? అంటే భూమి అంటే మనం పంట పండించే భూమి మీద ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కౌలు సంస్కరణలు అయితేనేమి, లేకపోతే మధ్య రోడ్లు అయితేనేమి, ఇలా రకరకాలు లోన్స్ ప్రజల్లో రైతులకి డబ్బులు లేకపోవడం, అంటే పరపతి సౌకర్యాలు లేకపోవడం, ఇలాంటి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. వీటన్నింటినీ పాల్గొనడం కోసం భారత ప్రభుత్వం ఏ విధంగా మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రయత్నం చేసింది అనేది తెలుసుకోవడమే ఈ రోజు యొక్క చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి మనం టైటిల్ ఏం పెట్టుకున్నాం? భూ సంస్కరణలు, ల్యాండ్ రిఫార్మ్స్ అని పెట్టుకున్నాం. ఇందులోకి గ్రీన్ రెవల్యూషన్ కూడా వస్తుందన్నమాట. హరిత విప్లవం. గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవం. హరిత విప్లవం అనేది దీనికి సంబంధం ఏంటి అంటే హరిత విప్లవం అనేది కూడా ఇందులోదే. అయితే హరిత విప్లవం అంటే ఏంటంటే భూమిలో ఉన్నటువంటి భూమి మీద మనం జల్లి విత్తనాలు, దాని ద్వారా పంటలు ఎక్కువ పండించుకోవడం, క్రిమి సంహారక మందులు కనిపెట్టడం, టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవడం, అలాంటి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ హరిత విప్లవంలో ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఈ భూ సంస్కరణ అంటే భూమికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నాయి, భూమిని నమ్ముకున్న రైతుల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ రైతులకు మనం ఎటువంటి సౌకర్యాలు కల్పించాము, ఆ సౌకర్యాలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేది రివ్యూ చేసుకోవడమే ఈ రోజు క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఫైనల్ ఇయర్ పిల్లలకి మొన్న నేను చెప్పాను, ఏదైనా సరే ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు మీరు ఇది ఎస్ఏ క్వశ్చన్, ఇది షార్ట్ క్వశ్చన్ అని టెక్స్ట్ బుక్ బట్టి చదవడం కుదరదు అని చెప్పాను. ఏదైనా ఒక టాపిక్ తీసుకోవడం, మన క్లాసులో పాత క్లాసులో ఆన్లైన్ క్లాస్ ఫైనల్ ఇయర్కి నేను ఎలా చెప్పాను మీకు, టోటల్గా వ్యవసాయంలో అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పాను ఒక క్లాస్. అలాగే ఆ వ్యవసాయంలో ఉన్న సమస్యలు ఏంటి, దాన్ని ఎలా పాల్గొనవచ్చు అనేది ఒక క్లాస్లో మనం రీసెర్చ్ మెథడ్లో చూసాం. ఇది కూడా అంతే. మీ ఫైనల్ ఇయర్లో నేను అన్ని క్లాసులు అన్ని పాఠాలు ఇలాగే చెప్తాను. దీంట్లో ఎస్ఏ క్వశ్చన్ రావచ్చు, షార్ట్ క్వశ్చన్ రావచ్చు, ఎలా వచ్చినా మీరు ఓవరాల్గా సబ్జెక్ట్ కనుక ఇది బాగా గుర్తుపెట్టుకుంటే దాంట్లో రాసించి మీరు ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఏనా? కాబట్టి ఓవరాల్గా నేను భూ సంస్కరణ అంటే ఏంటో చెప్తాను. ఇందులో నేను అక్కడక్కడ ఎస్ఏ ఎక్కడ వస్తుంది, షార్ట్ క్వశ్చన్ ఎక్కడ వస్తుందని చెప్తాను. అయినా కూడా మీరు ఓవరాల్గా చక్కగా ఒక సినిమా లాగా భూ సంస్కరణ అంటే ఏంటో నేర్చుకుంటే మీరు ఇక్కడే కాదు రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా బాగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ మనం అసలు భూ సంస్కరణ అంటే నేను చెప్పినట్టుగా భూమి మీద ఉన్న రైతుకి ఎటువంటి సంస్కరణ ప్రవేశపెట్టారు అనేది మనం మామూలుగా చెప్పుకుంటాం. కానీ దీనికి యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి ఒక నిర్వచనం వచ్చింది భూ సంస్కరణ గురించి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఓన్లీ ఇండియా భూ సంస్కరణ గురించి కాదు, ప్రపంచంలో భూమి మీద సంస్కరణ గురించి చెప్తూ యుఎన్ ఏం చెప్పిందంటే రైతుల్లో అంటే భూమిని సేద్యం చేసే చిన్నకారు సన్నకారు రైతుల్లో ఉండేటటువంటి ఆర్థిక సమస్యల్ని, ఆర్థిక అసమానతల్ని, అంటే భూస్వాములు రైతులకి మధ్యన ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని మనం ఎలా పూరించాలి, ఏ విధంగా రైతుల అభ్యున్నతి
రైతులన్నిటి కోసం దేశ అభ్యున్నతి కోసం పాటుపడాలని తెలియజేసేది భూ సంస్కరణ అని యుఎన్ఓ చెప్పింది. ఐక్యరాజ్య సమితి ప్రణాళిక సంఘం వారు కూడా మరొక రకంగా చెప్పారు. అంటే యుఎన్ఓ అనేది వరల్డ్కి సంబంధించింది కాబట్టి వాడు అలా చెప్పారు. మన ప్రణాళిక సంఘం మంది 1951లో 1951లో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రణాళిక పంచవర్ష ప్రణాళిక తీసుకున్నప్పుడు మన పంచవర్ష ప్రణాళిక అంతటి దేని మీద డబ్బులు ఖర్చు పెట్టాలనుకుంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అంటే వ్యవసాయ రంగం మీదే ఖర్చు పెట్టారు. రెండో ప్రణాళిక 1955 తర్వాత మొత్తం డబ్బంతా పరిశ్రమల మీద ఖర్చు పెట్టారు. దానివల్ల నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి అనేది మనం ప్రణాళిక చెప్పుకుందాం. ఇప్పుడు ఇక్కడ అవసరం లేదు, ఇక లేదు కానీ ఎందుకంటే డీవియేట్ అయ్యామంటే మళ్ళీ మనకి టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ప్లాన్ అంతా కూడా 51, 52 కూడా మనం దేని మీద పెట్టారంటే వ్యవసాయం మీద పెట్టారు. అప్పుడు ప్రణాళిక సంఘం వారు ఎలా దీన్ని భూ సంస్కరణ అనేది ఎందుకు ప్రవేశపెట్టాలి అన్నప్పుడు ఇంచుమించుగా యుఎన్ కూడా చెప్పింది వీళ్ళు చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులు కానీ వ్యవసాయ భూమి కానీ దోపిడీకి గురవుతుంది. ఆ దోపిడీని అరికట్టి సాంఘిక న్యాయాన్ని మనం ప్రవేశపెట్టాలంటే భూ సంస్కరణ అనేది భారతదేశంలో తప్పనిసరి అని చెప్పిన వారు ఎవరంటే 1951లో ప్రణాళిక సంఘం వారు. ఏనా? కాబట్టి ఈ విధంగా భూ సంస్కరణ అంటే ఏంటి, భూ సంస్కరణ ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది అనేది మనకి యుఎన్ఓ నిర్వచనం కానీ ప్రణాళిక సంఘం నిర్వచనం కానీ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఎందుకు భూ సంస్కరణను ప్రవేశపెట్టాలి అంటే భూ సంస్కరణ యొక్క ఆవశ్యకత ఏంటి అని చూద్దాం అనుకున్నాం. నెసెసిటీ ఆఫ్ ది ల్యాండ్ రిఫార్మ్స్. అసలు నువ్వు పని చేస్తానంటే దాని యొక్క ఆవశ్యకత ఉండాలి. ఇప్పుడు నేను ఆన్లైన్లో చెప్తున్నానంటే కనీసం 5 వాళ్ళు 30 మంది అన్నా 20 మంది అన్నా చూడాలి. చూస్తే దానికి ఒక ఆవశ్యకత ఉంటుంది. ఏదో చెప్పేసి మళ్ళీ అందులో పెట్టేసి ముగ్గురు చూసి నలుగురు చూస్తే ప్రతిసారి చెప్తున్నాను నేను. ఎందుకు చెప్పడం? ఏదైనా పని చేస్తే దానికి ఆవశ్యకత ఉండాలి. బియ్యం చదువుతున్నాం, దానికి ఆవశ్యకత ఉండాలి. రేపు ఏదో క్యాపిటల్ రాసుకుంటాను, ఏదో చదివాం, ఏదో రాసాం అని ఉండకూడదండి. అసలు మనం మేస్టర్ వీధులు చెప్తున్నారు అనుకుంటారు. ఒక టార్గెట్, ఒక ఆవశ్యకత ఉండాలి. ఎందుకు భూ సంస్కరణ చేయాలన్నప్పుడు ఆవశ్యకత అన్నప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7 పాయింట్లు చెప్తున్నాయి. ఇంకా ఉన్నాయంటే మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ కోసం మనం భూ సంస్కరణ చేసుకోవడం జరిగింది. స్పీడ్గా చూద్దాం. ఒకటి ఏంటి, ఎందుకు భూ సంస్కరణ అంటే వ్యవసాయ రంగంలో ప్రగతి. ప్రగతి అంటే ప్రోగ్రెషన్, అంటే ఉన్నదాని నుంచి మరింత మెరుగ్గా ఉండడం. జీవితం ఒక చిన్నది, దాన్ని మరింత మెరుగ్గా మార్చుకోవాలి. సైకిల్ నుంచి బండి, బండి నుంచి బైక్ నుంచి కారు, అలాగే మనం ప్రగతి ఎలాగైతే ప్రగతి వస్తుందో వ్యవసాయంలో కూడా అక్కడ ఉన్న జనాభా ఎవరైతే రైతులు ఉన్నారో, వ్యవసాయ కూలీలు ఉన్నారో, వ్యవసాయ శ్రామికులు ఉన్నారో, వ్యవసాయంలో జీవిస్తున్నటువంటి మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి యొక్క ప్రగతి అవసరం. అది ఎప్పుడు వస్తుంది? భూమిలో సంస్కరణ తీసుకొచ్చినప్పుడు. ఆ భూ సంస్కరణ ఏంటనేది తర్వాత చూద్దాం. ముందు ఎందుకు అంటే వ్యవసాయానికి ప్రగతి కోసం. రెండోది ఏంటంటే దోపిడీ అరికట్టడం కోసం. ఏంటి వేస్తారు ఈ పదం దోపిడీ ఎందుకు వచ్చింది సరిగ్గా అంటే దోపిడీ ఎప్పుడో స్వతంత్రం రాకముందేమో బ్రిటిష్ వాడు దోచుకుపోయారు ఇక్కడి నుంచి వ్యవసాయ ఉత్పత్తులన్నీ. అల్లం, బెల్లం, ఆవాలు, మిరియాలు, గసగసాలు, సుగంధ ద్రవ్యాలు, ఒకటి కాదు టీ, కాఫీ అన్నింటినీ పండించుకోవడం, పట్టుకుపోవడం దోపిడీ. అప్పుడు రైతులకు హక్కులు లేవు, జనానికి హక్కులు లేవు, ఏ హక్కులు లేవు. అసలు రైతు కాదు, అంతా బ్రిటిష్ వాడిదే. అటు పండించేసుకోవడం, ఇటు కూలీగా పనిచేయడం, వెళ్ళిపోవడం. ఆ తర్వాత వచ్చినంతా కూడా ఏమన్నా మార్పు వచ్చిందంటే బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన తర్వాత భూస్వాములు వచ్చారు. ముందు జమీందారులు వచ్చారు, జమీందారులు కొంతమంది తర్వాత భూస్వాములు వచ్చారు. మళ్ళీ ఆలోచన కాకుండా హస్తాల్లో చిన్న రైతులు వెళ్ళిపోయారు, శ్రామికులుగా మారిపోయారు. ఆకలితో ఇప్పటికీ చస్తున్నారు. ఇప్పటికీ పల్లెటూరులో రైతులు సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు, వాటికి గిట్టుబాటు రాక. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటేస్తున్నా అందరూ బాగుపడుతున్నారు, కానీ రైతు బతుకు అలాగే ఉంది. గతంలో ఒకసారి చెప్పాను నేను, రైతు లేక మనకి ఏ బతుకు ఉండదని. రైతు మొక్క చచ్చిపోతే ఏడుస్తాడు, మనం రైతు చచ్చిపోయినా బాధపడమని ఒక శ్లోకం ఎవరో వాట్సాప్లో పెట్టాడు స్టూడెంట్. ఎంత బాగుంటుంది, నిజమే కదా. రైతు మొక్క చచ్చిపోతే రైతు ఏడుస్తాడు, కూర్చుంటాడు. బాగుంది. ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే మనం పట్టించుకోం. మీ విద్యార్థులు కానీ, మేము కానీ, ఉద్యోగస్తులు కానీ, లేకపోతే ప్రభుత్వాలు కానీ అక్కడికి వాళ్ళు పెట్టి తిండి తింటున్నాము, డబ్బులు తినేంత కలిసి వాళ్ళు పెట్టి తిండి తింటూ రైతు గురించి ఆలోచించు. నిరంతరం రైతు దోపిడీ. మనం మీ ఫ్యాక్టరీ తిరుగుతాం, వాళ్ళు కోసం పెట్టి తిరుగుతారు. వాళ్ళు ప్యాచరీ కూడా పెట్టి సైకిల్ తిరుగుతుంటారు, మన కారులో పెడుతుంది. ఎక్కడి నుంచి ఎన్ని ఇంత సమృద్ధి వృద్ధి ఎప్పుడు వచ్చింది భారతదేశానికి? వ్యవసాయం అంతే కదా. మరి దానికోసం రైతుల కోసం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా పోరాడుతున్నాం, ఆ గురించి ఆలోచిస్తున్నాం. మన తాత
అనేది ఈ భూ సంస్కరణ అంటే ఇందులో తీసుకోవచ్చు. అర్థమైందండి? కాబట్టి సాంఘిక న్యాయం అనేది భూ సంస్కరణ యొక్క మరొక ముఖ్య ఉద్దేశ్యం లేదా ఆవశ్యకత. నెక్స్ట్ ఇంపార్టెంట్ అత్యంత గొప్పది ఇది స్లోగన్. మన దేశంలో స్లోగన్లు ఉంటాయి పంజాబ్. అలాంటి గొప్ప స్లోగన్ ఏంటంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ముందు గరీబీ హఠాలో ఉంది అంటే పేదవాడు ఎవరు ఉండకూడదు, తరివేయండి గరీబీ నిజంగా తరివేశారు, ఇంకా అడుగుతున్నవాడు తెలియదు. అలాంటిది కూడా భూ సంస్కరణ ఇది పెద్ద స్లోగన్. ఏంటి? దున్నేవానికే భూమి, దున్నేవానికే భూమి. ఎవరైతే భూమి దున్నుతున్నాడో అక్కడ భూమి ఇచ్చేది. మరి చాలా మంది ఇప్పటికీ పిల్లలు చదివించుకోవడం కానీ అదని హైదరాబాద్, బెంగళూరు, కాకినాడ, రాజమండ్రి వెళ్ళిపోయి ఈ కట్టబొడు ఊళ్ళో రైతులు కౌలుకి ఇచ్చేస్తున్నారు. ఆ రైతుకి ఏమైనా హక్కులు ఉన్నాయా? కౌలు సరికేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళు ధనవంతులు అయిపోతున్నారు, రైతు బాగా పడైపోతున్నాడు. దున్నేవాడికి అంటే అప్పుడు ఆ వెళ్ళిపోయి టౌన్లో ఎంజాయ్ చేస్తాడు, అందరూ దున్నుకుంటారు వచ్చి. లేదంటే ఇప్పుడు ఆ దున్నేవాడికి సపోర్ట్ ఇచ్చేయండి, ఆడే దున్నుకుంటాడని ప్రభుత్వం చట్టం చేస్తే ఏమైపోతుంది? ఆ రైతులను బాగుపడరా? కాబట్టి వ్యవసాయదారునికి దున్నేవానికే భూమి అని స్లోగన్ మాత్రం ఇచ్చే ఆవశ్యకత చెప్తున్నాడు. జరిగిందా లేదా అనేది జరగాలి. నెక్స్ట్ ఆర్థికాలు. ఇదంతా ఆర్థిక అభివృద్ధి అని చెప్తున్నారంటే ఇవన్నీ జరిగితే ఆర్థిక అభివృద్ధి వస్తుంది. ఆర్థిక అభివృద్ధి ఎలా వస్తుంది? జాతీయాలు పెరిగితే వస్తుంది. జాతీయాలు పెరుగుతుంది, తలసరాలు పెరిగితే వస్తాయి. తలసరాలు అంటే ఆ దేశంలో ప్రముఖ ఎవరు? మన దేశంలో 70% మంది రైతులు అంటున్నాం కదా, వాళ్ళందరూ ఆదాయం పెరిగితే తలసరాలు పెరుగుతాయి. తలసరాలు పెరిగితే జాతీయాలు పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఆర్థిక అభివృద్ధి వస్తుంది. కాబట్టి ముందు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఇటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వాటిని తొలగించినప్పుడు మనకు ఆర్థిక అభివృద్ధి వస్తుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే అభిలషణీయ ఉపయోగం. ఇది మంచి పదం. అభిలషణీయ ఉపయోగం అంటే రైతులకు సక్రమైన హక్కులు కల్పించి వాటికి సరైన కౌలులో ఇప్పించి, రైతుకు భూమి అంటే ప్రేమ ఎక్కువ కాబట్టి వాటికి సరైన పోషణ చేసినట్టయితే వాడు ఏం చేస్తాడు? వేస్ట్ ఉన్న ల్యాండ్ కూడా ఉపయోగిస్తాడు. మీరు ఇప్పటికీ చూడండి, పల్లెటూరులో నేను ఎప్పుడైనా కాకపోవడం రంగంపేట ఏదైనా చూస్తుంటాను. చిన్న ముక్క మిగిలిపోయిన అనుకోండి, అందులో కాయ కూడా పండించేస్తాడు, బెండకాయ, బీరకాయ, పచ్చిమిరకాయ పండించేస్తుంటాడు. లేదంటే కొబ్బరి ముక్క వేసేస్తాడు, ఓ మామిడి ముక్క వేసేస్తాడు, ఓ జామ ముక్క వేసేస్తాడు. అంటే రైతుకు ప్రేమ అండి. భూమి అంటే కన్న కొడుకులో చూసుకుంటాడు, కన్న కూతురులో చూసుకుంటాడు. అటు భూమిని దుర్వినియోగం చేయడు. అంటే సరైన హక్కులు కల్పించి వాడికి ఎంత ఆదాయం వచ్చేలా చేస్తే, మద్దతులు ప్రకటిస్తే ఏం చేస్తాడు? భూమిని అభిలషణీయంగా ఉపయోగించుకునే అవకాశం వస్తుంది. వాడికి భరోసా కల్పించాలి రైతుకి. అంటే భూ సంస్థల యొక్క ఉద్దేశం ఏంటంటే అభిలషణీయంగా ఉన్న భూమిని ఉపయోగించుకునే పరిస్థితి తీసుకురావాలి. ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుంది? భూమి పరిమాణం పెరుగుతుంది, కౌలు పరిమాణం పెరిగి కమతాల పరిమాణం పెరిగినప్పుడు ఏమవుతుంది? భూమి విశాలంగా అయినప్పుడు అందులో టెక్నాలజీ ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే సాంకేతిక పరిజ్ఞానం, ట్రాక్టర్లు, బుల్డోజర్లు, హార్వెస్టర్లు, ఇలాంటి వ్యవసాయ పనిముట్లన్నింటినీ పెద్ద పెద్ద టెక్నాలజీ తీసుకొచ్చి అందులో ప్రవేశపెడితే పర్సంటేజ్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. ఒక ఎకరానికి 30% వస్తుంటే అది 60% పెరుగుతుంది. టెక్నాలజీ వస్తుంది. రైతులో ఆనందం ఉంటే, రైతులో ఆనందం ఉండాలి, ఇది నాది అనే ఆలోచన ఉండాలి, టెక్నాలజీ ఉండాలి, అంటే ఆర్థిక అభివృద్ధి ఆటోమేటిక్గా వస్తుంది. కానీ భూ సంస్థలు ఎందుకు ప్రవేశపెట్టాలంటే ఈ కారణాలు. ఒకటి ఏంటి? వ్యవసాయ ప్రగతి కోసం, దోపిడీ అరికట్టడం కోసం, సాంఘిక న్యాయం కోసం, దున్నేవాడికే భూమి అనే నినాదం కోసం, ఆర్థిక అభివృద్ధిని రాబట్టుకోవడం కోసం. కాబట్టి అభిలషణీయ ఉపయోగం ఎప్పుడు వస్తుంది అంటే, అభిలషణీయ ఉపయోగం రైతులో ఆనందం ఉండాలి, రైతు నా భూమి నాదే అనుకోవాలి. అనుకున్నప్పుడు ఏమవుతుందంటే టెక్నాలజీని ప్రవేశపెడతాడు, లేకపోతే ఇంకోటి ప్రవేశపెడతాడు, ఆనందంగా పంట పండించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి ఇక్కడ కాబట్టి ఈ విధంగా ఏంటంటే అసలు భూ సంస్కరణ ఎందుకు అంటే ఆవశ్యకత ఎందుకంటే పాయింట్లన్నీ చెప్పచ్చు. మరి భూ సంస్కరణ అంటే ఏంటండి అంటే, భూ సంస్కరణ అంటే మనం 6 రకాలుగా భూ సంస్కరణ చెప్పచ్చు. ఏంటవి? ఒకటి మధ్యవర్తుల తొలగింపు. అంటే బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా ఏం జరిగిందంటే మధ్యవర్తులు అనేవాళ్ళు ఉండేవారు. ఎవరి మధ్యవర్తులు అంటే పంట పండించే రైతుకి, ప్రభుత్వానికి లేదా కొన్ని జమీందారులకి మధ్యలో శిస్తు వసూలు చేసి ఇచ్చేవాళ్ళు. శిస్తు అంటే పన్ను. శిస్తు అంటే పన్ను వసూలు చేసి ఇచ్చేవాళ్ళు. ఆ పన్ను వసూలు చేసేవాడిని మధ్యవర్తులు అనేవారు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు? ఎక్కువ పన్ను వసూలు చేసేసి పంట పండినా సరే పండకపోయినా సరే రైతు నుంచి అప్పు చేయించేసి ఆ చేత పన్ను తీసేసుకుని సగం తినేసి సగం జమీందారికి కడతా ఉండేవాడు. ఆ విధంగా మధ్యవర్తులు ఉండేవారు. అదే అప్పుడు ఎలా ఉండేదంటే జమీందారీ పద్ధతి అని ఉండేది మాట. జమీందారులు కట్టడం, జమీందారులు ఎక్కువ డబ్బులు తీసేసుకుంటారు, రైతులు ఇచ్చి పెడుతున్నారు. సినిమాల్లో చూస్తారు కదా, జానపద సినిమాల్లో గుర్రాల మీద వచ్చి రైతుల దగ్గర నుంచి కొరడాలు కొట్టేసి పన్నులు తీసేసుకుంటూ ఉంటారు కదా, ఎన్టీ రామారావు సినిమాలో.
కాబట్టి ఆ విధంగా పన్నులు వసూలు చేసేవారు జమీందారు పద్ధతిలో. ప్రభుత్వం ఏం చేసింది, బ్రిటిష్ ప్రభుత్వం అలా కాదని చెప్పి మహల్వారీలను ఏర్పాటు చేసింది. అంటే కరణాలు మున్సిపల్ అంటాం కదా మనం, అది మహారాష్ట్రలో మహల్వారీ పద్ధతి అన్నమాట. ఆ మహల్వారీ దేశంతో వచ్చారు, వాళ్ళు కూడా పన్ను వసూలు చేసి ప్రభుత్వానికి ఎంప్లాయీస్ ఉండేవారు. వాళ్ళు కూడా మోసాలు చేసి ఏం చేశారంటే జమీందారు పన్ను వసూలు చేసిన కానీ ఎక్కువ పన్ను వసూలు చేసి వీళ్ళు ఎక్కువ తినేసేవారు. అలాంటి మహల్వారీ పద్ధతి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పద్ధతులన్నీ తీసేసి డైరెక్ట్గా ప్రభుత్వానికి కరణాలు మున్సిపల్ ఉండి వాళ్ళు పన్ను వసూలు చేసి కట్టేవారు. ఇప్పుడైతే డైరెక్ట్గా రైతులు కట్టుకుని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ విధంగా మధ్యవర్తులు తొలగించడం అనేది మొట్టమొదటి సంస్కరణ. రెండోది ఏంటంటే కౌలు సంస్కరణ. కౌలు సంస్కరణ అంటే ఏంటంటే పండిన పంటలో ఎక్కువ శాతం 50% పైగా భూస్వామి తీసేసుకుని రైతుకు మాత్రం తక్కువ ఇచ్చే పరిస్థితి ఉండేది ఎప్పుడు బ్రిటిషుల తర్వాత కూడా. అటువంటి పరిస్థితుల్లో మనకి ఏం చేసిందంటే ప్రభుత్వం కేవలం 20 to 25% పంట మాత్రమే భూస్వామికి ఇవ్వాలి, మిగతాదంతా రైతే ఉంచుకోవచ్చు అని ప్రవేశపెట్టిందే కౌలు సంస్కరణ ఒకటి. నెక్స్ట్ మూడోది ఏంటంటే కమతాలకి గరిష్ట పరిమాణం నిర్ణయించడం. అంటే ఈ రైతుకి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతుకి ఎంతే ఉండాలి కమతం, ఇంత మించి ఉండకూడదు. అంటే ల్యాండ్ సీలింగ్ లాగా పెట్టి ఆ భూమి మిగతా భూమి అందరినీ కూడా పేదలకు పంచిపెట్టే కార్యక్రమాన్ని ఏమంటామంటే కమతాల గరిష్ట పరిమాణం. ఇది సరిగ్గా జరుగుతుంటే ఈ పార్టీ దేశంలో రైతులందరూ ధనవంతులై ఉండేవారు. ఇది సరిగ్గా అమలు జరగదు, ఇప్పటికీ జరగదు. ఇప్పటికీ రాజకీయ నాయకులే జమీందారులే రాజకీయ నాయకులు, డబ్బులోనే రాజకీయ నాయకులు. మరి పేద రైతులకు ఎక్కడ లాభం జరుగుతుంది? నెక్స్ట్ ఏంటంటే లాభసాటి కమతాలు. లాభసాటి కమతాలు ఏర్పాటు చేయండి. లాభసాటి కమతాలు ఏర్పాటు చేయడం అంటే కమతాల సమీకరణ లాంటిది. లాభసాటి కమతాలు ఏమంటే రెండింటిలో ఒకటే సమీకరణ. లాభసాటి కమతాలు అంటే ఏంటంటే ఒక రైతుకి సంబంధించిన ల్యాండ్ లేదా 4-5 రైతులందరినీ కలిపి సమీకరించి అందులో సంస్కరణ ప్రవేశపెట్టడం కోసం, టెక్నాలజీ ప్రవేశపెట్టడం కోసం ల్యాండ్ని సమీకరించే కార్యక్రమాన్ని ఏమంటామంటే కమతాలకి గరిష్ట పరిమాణం తర్వాత లాభసాటి కమతాలని ఏర్పాటు చేశారు. ఇక నాలుగోది ఏంటి అంటే కమతాల సమీకరణ. ఇది పాయింట్, ఇంతకుముందు అదే చెప్తున్నాను. కమతాల సమీకరణ అంటే ఏంటి అంటే ఒక రైతుకి భూమి కట్టమూరులో 1 ఎకరం, కాండకోటలో 2 ఎకరాలు, వడ్లమూరులో 1 ఎకరం ఉందనుకోండి. అలా దూరంలో ఉండేవాడు వ్యవసాయం ఎలా చేస్తాడు? అందుకని అక్కడ ఉన్న రైతుతో మాట్లాడి వడ్లమూరులోనే వాడికి 4 ఎకరాల భూమి ఉండేలాగా, వడ్లమూరులో రైతు అక్కడక్కడ భూమి ఉంటే ఆ ఊళ్ళో ఆడి భూమి వచ్చేలాగా ప్రభుత్వం కనుక రికార్డులు అయ్యి తయారు చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ విధంగా భూమిని సమీకరించి అప్పుడు ప్రజలందరూ రైతులకు ఇచ్చినట్టయితే వాళ్ళు అందులో ఏమైనా సంస్కరణ ప్రవేశపెట్టి పెద్ద కమతంగా ఉంటుంది కాబట్టి అందులో ఎక్కువ ఇళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే సహకార వ్యవసాయం. అంటే కోఆపరేటివ్ అగ్రికల్చర్. అంటే సహకార వ్యవసాయం అంటే ఒక ఊళ్ళో ఉన్న రైతులందరూ ఒక సహకార సంఘంగా ఏర్పడి, ఇప్పటికీ ఉన్నాయి కోఆపరేటివ్ సంఘాలు ఊళ్ళో మీరు చూసుకుంటే రాయలపట్నం అన్ని చోట్ల ఉన్నాయి, దానికి ప్రత్యేక ఆఫీస్ కూడా ఉంటుంది. సహకార జరగదంటే అందులో పని అది వేరే సంగతి, ఉండడం మాత్రం ఉన్నాయి. కాబట్టి సహకార వ్యవసాయం అంటే ఆ విధంగా ఒక ఊళ్ళో ఉన్న రైతులందరూ కూడా ఒక సహకార సంఘంగా ఏర్పడి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, ఈ రైతు భద్రత, రైతు ఇన్సూరెన్స్, రైతుకి పావలా వడ్డీ ఇలాంటి పథకాలు ఉన్నాయి కదండి. వాళ్ళందరికీ లిటరేట్స్ కాబట్టి రైతులందరూ ఎక్కువ చదువుకోరు కాబట్టి వాళ్ళందరికీ అవన్నీ చెప్పి వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అన్ని ఇప్పించేలాగా అక్కడే సహకార సంఘంలో బ్యాంక్ పెట్టుకుని రైతుకి ఇచ్చేలాగా డ్వాక్రా సంఘాలు ఎలా ఇచ్చారు అలాగే రైతులు కూడా సంఘాలు పెట్టుకుని రైతు భద్రత జగన్ గవర్నమెంట్ ప్రత్యేకంగా దానికి ఆఫీసులు కూడా పెట్టింది. కాబట్టి ఆ విధంగా మనకి సహకార వ్యవసాయం అనేది ఎక్కువగా ఉండాలనేది ప్రభుత్వం యొక్క అభిలాష. కాబట్టి ఈ విధంగా సంస్కరణలు ప్రవేశపెట్టాలన్నమాట. ఇదేమో ఆవశ్యకత. ఎందుకు భూ సంస్కరణలు అదొక ఎస్సే వచ్చు. ఇదే ఎస్సే వచ్చు ఏంటంటే మధ్యవర్తుల తొలగింపు, కౌలు సంస్కరణ ప్రవేశపెట్టడం, కమతాల గరిష్ట పరిమితి నిర్ణయించడం, లాభసాటి కమతాలు ఏర్పాటు చేయడం, కమతాల సమీకరణ, సహకార వ్యవసాయం. ఈ పాయింట్లన్నీ మీరు భూ సంస్కరణలో రాయాల్సిన అవసరం ఉంటుంది. బ్రీఫ్గా భూ సంస్కరణ అంటే అది భూమిలో సంస్కరణ ప్రవేశపెట్టడం. ప్రధానమైన పాయింట్ ఏంటంటే మధ్యవర్తుల తొలగింపు, కౌలు సంస్కరణలు, కమతాల సమీకరణ, సహకార వ్యవసాయం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ అన్నింటినీ మీకు నోట్స్ ఇచ్చాం కాబట్టి మెటీరియల్ మీ దగ్గర అందులో డీటెయిల్గా ఉంటుంది. ఇంకా విత్ డేటా తోటి ఆ డేటాలన్నీ చదువుకుని పరీక్షలకు వచ్చి ఈ 2 క్వశ్చన్లు వచ్చినప్పుడు మంచి మార్కులు, కమతాల సమీకరణ షార్ప్ క్వశ్చన్గా వస్తుంది. కాబట్టి మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.